నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డి న్యూస్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఇరాన్ పై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రాబోయే 24 గంటల్లో భీకర దాడులు జరుగుతాయని హెచ్చరిక. మెప్మాలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాలినేని తాజా వ్యాఖ్యలను ఖండించిన దామచర్ల. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం పోలీస్ ప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులు రక్తదానం. ఇరాన్పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆ దేశంపై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తుంది. ఇరాన్పై తాము ఇప్పటి వరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. మేము ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం. ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ అన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవటం లేదని అధ్యక్షుడు పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్టు వెల్లడించారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగటం ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. వారు తీవ్ర స్థాయిలో ఇరాన్తో పోరాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరాన్ దేశానికి నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే విషయం తనకు తెలియదని అన్నారు. తాము జరిపిన తొలి దాడుల్లోనే అక్కడి కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యురేనియం శుద్ధిని ఆపేందుకు ఆ దేశం సిద్ధంగా లేదని, వారిని అడ్డుకునేందుకు సైనిక చర్యే సరైన మార్గమని వ్యాఖ్యానించారు. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon, never going to have a nuclear weapon. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and direct terrorist armies outside of their borders. మెప్మాలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర స్థాయిలో విచారణ జరుగుతుందని, ఇప్పటికే కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజా వ్యాఖ్యలపై దామచర్ల జనార్దన్ మరలా కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి జరిగిన అక్రమాలపై విచారణ కోరవచ్చని, కూటమిలో ఉన్న నేతగా ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో చర్యలకు ప్రయత్నించవచ్చని బాలినేనికి సూచించారు. ఉత్తరం రాశాను, ఫోన్ చేసి మాట్లాడాను అనటం ఏమిటని నేరుగా అధికారులతో కలిసి మాట్లాడలేరా అని ప్రశ్నించారు. అవసరమైతే తాము కూడా మీతో కలిసి వస్తామని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఎక్కడా కబ్జాలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద భూమి విషయంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. మీ కుమారుడు వియ్యంకుడి మాదిరిగా తామెక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. దొంగ మాటలు చెప్పి గెలవలేదని, వారే దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బాలినేని చేతుల మీదుగా పంపిణీ చేసిన పట్టాల్లో పెద్ద ఎత్తున బోగస్ పట్టాలు ఉన్నాయని ఆరోపించారు. 5 సార్లు ఎమ్మెల్యేనంటావు, 2 సార్లు మంత్రినంటావు, చిన్నపిల్లల్లాగా పిల్లల మీద ఒట్టేయి, గుడిలో ప్రమాణం చేయి అని మతి భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు డాక్టర్కు చూపించుకో. నేను కోరుకునేది కూడా నువ్వు ఒంగోలులోనే ఉండాలని, నువ్వేమిటో నేనేమిటో ప్రజలకు ఇంకా అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని స్పష్టం చేశారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అనే వ్యక్తులు 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులు అయిపోయి చేసాను, ఇంత చేసాము అంత అనుకునే వాళ్ళు ఎవరన్నా ఒట్లేస్తారా పిల్లలపైన? ఒట్లేయటాలు, లేకపోతే గుడికి వెళ్దామంటాలు, ఇవన్నీ చిల్లర చేష్టలాగా ఉన్నాయి. ఉతికమంటే నేను ఏం చెప్పాను మొన్న ఆయన మాట్లాడిన దాని మీద మేము క్లారిటీగా ఇచ్చాను. అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, హైదరాబాద్లో కాదు, వచ్చేదను పొద్దున్నే 11ంటికి వచ్చేదను, మధ్యాహ్నం 3ంటికి వెళ్ళిపోయేది కాదు. నువ్వు ఏడే ఉండు, ఇక్కడే ఉండి ఎవరిదైనా కూడా పొరపాట్లు ఉంటే, నువ్వు కూడా ఎన్డీఏ కూటమి మీద ఉన్నావు, ఎన్డీఏ కూటమి మీద ఉండేటప్పుడు నువ్వు ఎవరన్నా కూడా ఇక్కడ పొరపాటులు జరిగినా, ఎక్కడైనా కూడా కబ్జాలు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా నువ్వు నిలదీయటానికి నీకు హక్కు ఉంది అని అంత క్లారిటీగా చెప్పాను నేను. మళ్ళీ ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర అవి ఉన్నాయి, నేను అవి చెప్తాను, ఎందుకు నాకు అర్థం కావట్లా. నువ్వు చెప్పరా స్వామి, నువ్వు ఏడే ఉండు, నీకు ఎవడేం చేశారో నువ్వు చెప్పు అని మేము చెబుతా ఉంటే పొద్దుగూకులు రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవటం, లేకపోతే మా కొడుకు మీద ఒట్టేస్తానంటాం.
ఏంటో ఈ భాష ఏంటో మాకు అర్థం కావట్లా. తర్వాత రెండోది మెప్మా అన్నాడు. మెప్మాది కూడా నేను క్లియర్గా చెప్పాం. మెప్మాది ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, నారాయణ గారికి చెప్పాము. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. ఇక్కడ కలెక్టర్ గారు ఒక ముగ్గురిని కలిపి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. జరుగుతుంది. దాని మీద ఉద్యోగస్తులు ఉండే వాళ్ళని తీశారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే 19 నుంచి చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా కూడా నేను మొన్న కూడా చెప్పా. మళ్ళా ఇవాళ ఎవరున్నారో లోడాలి, ఎవరున్నారో అప్పుడు 19 నుంచి 24లో వైఎస్ఆర్ ఉన్న కూడా ఆ మెప్మాలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటి నాకు అర్థం కాల. నువ్వు ఎన్డీఏ గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నీకు ఆ మాత్రం రైట్స్ లేదా? నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని స్పెషల్గా ఒకటి ఎంక్వైరీ చేయించు. ఎవడు కాదన్నాడు దీనికి? ఎవడన్నా మా పక్క ఎవరైనా తిరిగేవాళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే కూడా తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకో, తప్పులేదు దాంట్లో. 19-24లో మీ సైడ్ నుంచి ఎవరున్నారో వాళ్ళవి కూడా బయటికి తీయమని చెప్పి నువ్వు అడుగు. ఊరకనే ప్రెస్లో మాట్లాడి మా కొడుకు మీద ఒట్టు అంటాం ఏంటది నాకు అర్థం కాదు. నువ్వు పోయి కలెక్టర్ గారి దగ్గర ఎందుకు మాట్లాడలేవు? లేకపోతే అక్కడికి వెళ్ళేసి స్టేట్ గవర్నమెంట్లోకి వెళ్ళి సీఎం గారితో కూడా మాట్లాడి చేయించు, స్పెషల్ ఎంక్వైరీ చేయించు. నారాయణ గారిని గలు నువ్వు కూటమిలో ఉన్నావు కదా, 5 సార్లు 2 సార్లు కదా, 5 సార్లు అనేవాడివి నువ్వు ఇంకేం మాట్లాడతారో నాకు అర్థం కాదు. కాబట్టి మెప్మాది మేము క్లియర్గా 2-3 సార్లు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగేటప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగా, ఏమండి ఏమైంది ఎంక్వైరీ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అడిగిన తర్వాత మేము ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. నువ్వు పోయేసి కావాలంటే వచ్చి సర్రని పోవటం కాదు, నువ్వు వచ్చి ఆయనతో కూర్చొని మాట్లాడు, తప్పులేదు. ఫోన్ చేసి మాట్లాడేది ఏంది? ఫోన్ చేసి మాట్లాడాను, లేకపోతే అక్కడి నుంచి ఉత్తరం పంపించాము, ఇవి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఏదో దాని మీద ఏదో ఆతృతగా ఏం జరిగిపోయిందో తెలుసుకోవాలన్నప్పుడు నువ్వు పోయి కూర్చొని మాట్లాడేసి దాన్ని ఎంక్వైరీ ఫాస్ట్గా వేయించి ఎవరున్నారో పేర్లు నువ్వు కూడా ఇవ్వి. ఇవాళ మేము ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ నువ్వు కూడా కూటమిలో ఉన్నావు, మీ పార్టీ కూడా కూటమిలో ఉంది, నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఒక బాధ్యులుగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అడుగు. మేము కూడా రమ్మంటే మేము కూడా వస్తాం, మేము కూడా ఉంటాం, కలెక్టర్ గారిని అడుగుదాం, ఎప్పటికల్లా తెలుస్తామని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కబ్జాలు జరగలా, ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చిందా ఒక్కటి చెప్పండి. ఇంతమంది మీడియా ఉన్నారు, మీడియా ద్వారా ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా ఒకడు వచ్చి ఆకుపై చేసి ఏమైనా ఇబ్బందులు జరిగిందేమో అని అడుగుతున్నా. దాన్ని ఎవరో వచ్చి ల్యాండ్ వాళ్ళు వచ్చేసి రాత్రిపూట చేశారు అని చెప్పేసి అంటే ల్యాండ్ వాళ్ళదంట, అది వీళ్ళు కావాలని ఉన్నారని చెప్పేసి వాళ్ళు అది ఎంఆర్ఓ ఇచ్చాడు, వాళ్ళు డాక్యుమెంట్స్ చూశారు, అన్నీ చేశారు. అలాంటిది వాళ్ళు వచ్చారు ఆక్యుపై చేసుకున్నారేమో, దానికి రాజకీయానికి ఏం సంబంధం? అలాంటిది ఏదన్నా కూడా కబ్జాలు జరిగి లేకపోతే ఉన్నోళ్ళు తీసేసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా మీలాగా మీ కొడుకు మాదిరి పోయి రాత్రిపూట ఆ బ్రాహ్మణులది రాత్రిపూట మీ బామ్మ వియంకుడు పోయి భాస్కర్ రెడ్డి పోయేసి నైట్ నోట వేసుకున్నట్టు అక్కడ ఏమైనా జరిగిందా? వాళ్ళ దగ్గర కాగితాలు లేకుండా పోయి ఆక్యుపై చేశారా? అన్నీ చెప్పు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు చేసింది అది, నీకు రైట్స్ లేదు, నువ్వు ఓనరు కాదు. ఓనర్ ఎవరో ఒంగోలు సుబ్బారావు అయితే మీ వాళ్ళు పోయేసి రాత్రిపూట కట్టి లైట్లు వేసి చేసింది మీరు. ఈడకు వచ్చిన తర్వాత వాళ్ళెవరో సైట్ ఓనర్స్ అయిపోయి వాళ్ళ కాగితాలు పెట్టుకొని వాళ్ళు పోయి వాళ్ళని గదిలిచ్చారు. దానికేనో రాజకీయాలకేం సంబంధం, దానికి ఎమ్మెల్యేకేం సంబంధం, దానికి ఇక్కడ ఉండే పార్టీ వాళ్ళకేం సంబంధం? సంబంధాలు లేకుండా లేకపోతే మా వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా పోయేసి నువ్వు చెప్పినట్టు అసలు కాగితాలే లేకుండా ఆ విధంగా చేస్తే తప్పు చేసినట్టే, నువ్వేమైనా మాట్లాడి మేము దానికి వింటాం. అంతేగాని ఎక్కడా కూడా ఒక్క పని జరగకుండా, ఎక్కడా ఒక ఇబ్బంది లేకుండా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఇవాళ అదేమైంది వాళ్ళని లేపలేదా, నా దగ్గర అయ్యి ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా నువ్వు చెప్పు. నువ్వు ఇదివరకు ఎట్లా చేసావో, నువ్వు ఉండేటప్పుడు నీ అహంకారంతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారా, లేకపోతే మీ కొడుకు శిశీంద్రి వాళ్ళ గంజాయిలు తాగేసి అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? అందరూ కూడా చేసేటప్పుడు చెప్పుకోవాలి. నువ్వు ఉండేటప్పుడు పదవిలో ఉండేటప్పుడు మీ వాడు చేస్తున్న పనులకి నువ్వు చెప్పాలి. రే పిచ్చి పనులు చేయగాకరా, వాళ్ళు ఫ్యామిలీ బాగుండాలిరా, వాళ్ళందరూ బాగుండాలి, మనం ఉంటే మనకి సహాయం చేయాలి, అంతేగాని ఇట్లాంటివి చేయకూడదురా అని చెప్పేసి నువ్వు చెప్పుండాలి. అప్పుడు అలాంటివన్నీ చెప్పకుండా ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు ఒక కొడుకున్నాడు మాకు ఒక్క కొడుకే అంటే అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ ఉంటాయి. ఎవరు దొంగ మాటలు చెప్పి గెలిచింది? నువ్వు మాట్లాడింది, నువ్వు చేసే యాక్టివిటీని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాము. నువ్వు దొంగ పనులు చేస్తా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయేసి
డబ్బులు 200 కోట్లు తీసుకొచ్చి 400 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేసి ఒక్కడ కన్నా కూడా పట్టాలు కరెక్ట్గా ఇచ్చావా? మేము పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాం, ఈ దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు నమ్మగాకండి అని ప్రజలకు తీసుకెళ్ళాం. ఈరోజు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే 13,000 పట్టాలు ఫేక్ పట్టాలు. వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చేసి, ఇందాక ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వచ్చారు, దానికి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ సీసీఎల్కి పంపించి సీసీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఇవాళ చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు పట్టాలు ఇచ్చేసి పట్టాల చేత ఓట్లు వస్తాయని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేస్తావు. ఇచ్చేవాడివి 5 సంవత్సరాల దాకా ఏం నిద్రపోయావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు నువ్వు? నిజంగా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా 2 సంవత్సరాల ముందే మొదలుపెట్టి జెన్యూన్గా ఉండే వాళ్ళకి నువ్వు చేసి ఇవ్వాలి. లాస్ట్ ఇంకా ఒక నెలలో నోటిఫికేషన్ వస్తున్నప్పుడు నువ్వు అడాబడగా పట్టాలు ఇచ్చేసి ఇలా రెవెన్యూ వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేసి నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు ఒక్క పట్టాలు లేవు. దాంట్లో ఇంకొక 60 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చేసావు. 450 ఎకరాలకి ఎక్విజేషన్ చేస్తే 500 ఎకరాలకి పట్టాలు ఇచ్చావు. వచ్చి చూసుకో, అసలు నీకు ఎన్ని ఇచ్చారో ఏం చేశారో నీకు తెలిస్తే కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఆందోళన చేసింది నువ్వు చేసింది. నువ్వు మోసాలు చేసి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడతా ఇవాళ పక్కన వాళ్ళందరిని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నేను అట్టా చూస్తున్నాను, మాకు మా కొడుకు మీద ఒట్టేస్తా. పిచ్చి భాష మానుకో, పిచ్చి పద్ధతులు మానుకోవాలని చెప్పి కూడా నేను హితవు చేస్తున్నా. నేను మళ్ళా కూడా చెప్తున్నా, హైదరాబాద్ ఉండగాక హైదరాబాద్ నుంచి రా, ఇక్కడే ఉండి ఏది ఉన్నా కూడా మేము చేసే కార్యక్రమాల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా నువ్వు చూపించు. తప్పకుండా కూడా మేము తప్పు ఉంటే మాత్రం ఒప్పుకుంటాం. కావాలని చెప్పేసి ప్రజల్ని ఏదో విధంగా 4 సార్లు చెప్తే అది నిజాలవుద్దని చెప్పి ఆలోచించడం తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ ఉండే ప్రజలు, ఒంగోలు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, ఈరోజు నీ యాక్టివిటీ ఏంది, నీ భాష ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అనేది ఈరోజు ఉండే అందరికీ తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒంగోలు గుంటూరు రోడ్ రవిప్రియ మాల్లో నూతనంగా ప్రారంభించిన ఎల్స్ మాల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సందర్శించారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఇంటికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు. ప్రజలకు అభిరుచులకు అనుగుణంగా మాల్లో ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎల్స్ షోరూమ్ నిర్వాహకులు మారి ముత్తు, మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, అయినాబత్తిన ఘనశ్యాం, కోల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అదే స్లోగా మౌత్ ట్రాప్ ఒంగోలు నగరానికి ఒక నూతనమైన షాపింగ్ కాంప్లెక్స్ ఎల్ స్మార్ట్ అనే పేరుతో చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి మిత్రబృందం అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఒక పెద్ద స్ట్రక్చర్ని, దాదాపు 40,000 స్క్వేర్ ఫీట్ షాపింగ్ ఏరియా కూడా క్రియేట్ చేసి 3 ఫ్లోర్లు రవిప్రియ మాల్లో దీనిని నిర్మాణం చేసి ఒంగోలు ప్రజలకు ఒక అందమైన వాతావరణం కూడా సృష్టించి అన్ని రకాల వస్తువులు, ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ కూడా, ఏది లేదు అనేది ఇక్కడ నేను చూసినంత వరకు నాకు కనపడలేదు. ఐకియాలో ఉన్నట్టుగా కాన్సెప్ట్లో స్ట్రక్చర్ కూడా స్టీల్ స్ట్రక్చర్తో దీన్ని తయారు చేసి
బాగా మా ఒంగోలు వాళ్ళకి అందించినందుకు ప్రత్యేకంగా చంద్రశేఖర్ రెడ్డి గారు వారి మిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు కూడా మాగుంట కుటుంబం తరఫున తెలుపుకుంటూ చాలా సరసమైన రేట్లకి క్వాలిటీ ఉండే వస్త్రాలైనా క్వాలిటీ ఉండే ఐటమ్స్ అన్నీ ఏదైనా కూడా చీప్గా అన్ని వర్గాల వారికి ఇక్కడ లభ్యం కావటం అనేది చాలా సంతోషకరమైనది. వి వెల్కమ్ దిస్. ఒంగోలు ప్రజలకు భారం లేకుండా కూడా చేయాలనే ఉద్దేశం అనేది ఓనర్స్కి అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ఐ కంగ్రాచులేట్ ఎల్స్మార్ట్ మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ ఇట్స్ టీమ్ ఆల్సో ఫర్ గివింగ్ an excellent opportunity for Ongole people. సింగరకొండ వార్షిక తిరునాళ్ల సందర్భంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ క్యూ లైన్లు, ప్రసాదాలు, భక్తులను అందుతున్న వసతుల గురించి ఆలయ అధికారులతో ఆరా తీశారు. కలెక్టర్ వెంట సహాయ కమిషనర్ తిమ్మానాయుడు, ధర్మకర్తల మండలి చైర్మన్ సుధాకర్ రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గుండ్లకమ్మ పత్రిక సంపాదకులు సందిరెడ్డి కొండలరావు వెలువరించిన సింగరకొండ క్షేత్ర వైభవం పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టారు. 20 రకాల డిమాండ్ల సాధనకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ కీర్తి విమర్శించారు. కేవలం జీతపత్యాల కోసమే ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరో పీఆర్సీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ నిలిచిపోయాయని అన్నారు. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించలేదని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాండురంగస్వామి మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పోరుబాటలో మార్కాపురం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్, ఐపీయూ కౌన్సిలర్లు ఎం రాఘవరావు, పివి సుబ్బారావు, నాయకులు శ్రీనివాసులు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి. సర్వీస్ రూల్స్ ఉద్యమానికి ఈ ప్రభుత్వం దాదాపుగా ఏర్పడి 2 సంవత్సరాలు ఏర్పడికి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ సమస్య పట్ల ఎటువంటి స్పందన లేదు. అరకొరగా బకాయిలున్నటువంటి విడుదల చేస్తూ అదే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇదే కొనసాగితే ఉపాధ్యాయుల్లో, ఉద్యోగుల్లో ఉన్నటువంటి అండర్స్ట్ మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక బీఆర్టీఎస్ ఉద్యమానికి అవకాశం ఇవ్వబోదని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలి. దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 43% మాకు ఐఆర్ గొప్పగా ప్రకటించారు. అటువంటి అవకాశం ఉంటుందని చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, మరి ఉప ముఖ్యమంత్రి కానీ ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి అండగా ఉంటారు కానీ ఎటువంటి సదుపాయాలు అయితే మాకు కనిపించట్లేదు. అరకొరగా మాత్రం జరుగుతున్నాయి. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. గత డిఏ ప్రభుత్వంలో డిఏలు పెండింగ్ అని చెప్పేసి విమర్శించినటువంటి మనము మరలా 4 పెండింగ్ డిఏలు ఉంచుకోవడం ఎంతవరకు సంబంధించి మరి మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ప్రభుత్వాన్ని చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి నిరసన చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా మేము వస్తే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికి కూడా 2 సంవత్సరాలుగా వచ్చిన నిమ్మకం నేరుతుంది. మరి రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా రకాల బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి. 11వ పీఆర్సీలో రావాలి, 12వ పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, అలానే ఏకీకృత సర్వీసులు ఇవ్వలేదు, ఎంఈఓల బదిలీలు లేవు. ఎక్కడ పెట్టినా కూడా మండలాల్లో మరి ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉన్నాయి, పరిపాలన సక్రమంగా లేదు. అలానే మరి కొత్త డిఎస్ అంటా ఉన్నాడు. కానీ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంతా కూడా
మన ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పోరుబాటు కార్యక్రమంలో ఈరోజు వివిధ రకాల 20 డిమాండ్లను మనము ఈ యొక్క వేదిక ద్వారా మనము నివేదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హై స్కూల్ ప్లస్లలో ఉపాధ్యాయులను లెక్చరర్స్ని నియమించాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఈ యొక్క ఆర్థిక బకాయిలు చాలా వరకు పేరుకపోతున్నాయి. అవన్నీ కూడా మనం తొందరగా పరిష్కారం అయ్యేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సిపిఎస్ను ఎప్పటి నుంచి అపస్కృతంగా ఉన్న ఈ సిపిఎస్ విధానాన్ని తొందరగా దాన్ని క్లియర్ చేయాలి. ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న సమస్యలను, కేజీబీవీస్ పాఠశాలలో ఉన్న సమస్యలను అన్నింటినీ త్వరగా. విజయవాడ ధర్నా చౌక్లో శాంతియుతంగా సమస్యల కోసం ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాల్లో అంగన్వాడీ కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడుస్తున్నా చంద్రబాబు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయలేదని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము చీరాలపట్నంలో మోకాళ్ళ మీద కూర్చొని మా నిరసన తెలియజేశాం. మాకు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం చేసిన ప్రకారం వేతనాలు పెంచాలి. ఈ 2 డిమాండ్స్ వెంటనే పరిష్కారం కాకపోతే ఈరోజు ఈ కాసేపు నిరసన అనుకుంటుంది ప్రభుత్వం, అరుచుకొని వెళ్ళిపోతారు అంగన్వాడీలు అనుకుంటున్నారు. మాకు ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్తున్నాం, మా వెనక ప్రజల మద్దతు ఉంది, లబ్ధిదారుల మద్దతు ఉంది, అధికారుల మద్దతు ఉంది, మా రకరకాల ఉన్నటువంటి ప్రజలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కళ్యాణ మండపంలో కళాశాల విద్యార్థులతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలకు ప్రసవం సమయంలో రక్తం ఎక్కువ అవసరమవుతుందని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి బ్లడ్ బ్యాంకుకు రక్తం అందించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ శాఖ పిలుపు మేరకు విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులతో రక్తదానం చేయించడం అభినందనలు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ అశ్విని, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చేసి ఇదే కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు మనకు పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు కిస్ కాలేజీ నుంచి ఆ స్టూడెంట్స్ అందరూ కూడాను వాలంటరీగా ముందుకు రావటం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ వలన మనకు ఎంతోమందిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి సందర్భంలో కానీ, లేదంటే అదర్ యాక్సిడెంట్స్లో కానీ, అట్లానే ఉమెన్ అయితే డెలివరీ సమయంలో కానీ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అటువంటి దానికి ఇవన్నీ కూడాను బ్లడ్ డొనేట్ చేసినటువంటి వాళ్ళకు చేసినటువంటి బ్లడ్ ఉపయోగపడుతుంది. కనుక ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి కిస్ కాలేజీ మేనేజ్మెంట్కు, స్టూడెంట్స్కు కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశ్విని. బ్లడ్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు వైద్యాధికారిగా వృత్తులు నిర్వహిస్తున్నాను. మరైతే ఈరోజు
మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ శాఖ మరియు క్విజ్ కాలేజ్ శాఖ మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న బ్లడ్ సెంటర్కి రక్తదానం చేయడం అనేది జరుగుతుంది. మరైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు రక్తదానం చేయొచ్చు. ఈ రక్తదానం అవసరంలో ఉన్న గర్భిణీ స్త్రీలకి, థాలసీమియా పేషెంట్లకి మరియు రోడ్డు ప్రమాదంలో ఎంతో ఇబ్బందులు పడుతున్న పేషెంట్లకి ఈ రక్తం అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఇవ్వబడుతుంది. మరైతే అందరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాల లోపల రక్తదానం చేయొచ్చు. మగవారైతే 3 నెలలకు ఒకసారి చేయొచ్చు, ఆడవారైతే 6 నెలల తర్వాత చేయొచ్చు. కాబట్టి రక్తదానం చేయడం అనేది ప్రాణదానంతో సమానము. కాబట్టి అందరూ వీలైనంతగా రక్తదానం చేయడానికి ప్రోత్సహించండి. రక్తదానం చేయడం వల్ల ఇంకా మంచిగా ఆరోగ్యం అనేది మన సెల్స్లో రెన్యువల్ అంటే రీసైకిల్ అవ్వబడుతుంది. కాబట్టి అందరూ రక్తదానం మీద వాళ్ళ అపోహలు తొలగించుకొని ఈ సందర్భంగా రక్తదానం చేయడం అనేది ఎంతో మంచి పరిణామంగా భావిస్తూ వాళ్ళందరికీ మా బ్లడ్ బ్యాంక్ తరపున గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఒంగోలు తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల భారతీయ వంట నూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి అటు నూనె గింజల దిగుమతులపై, ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. భారతదేశం తన వంట నూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ భారత్కు వస్తుంటాయి. అయితే ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హర్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి. ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనాలు వేస్తున్నారు. కేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్ ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత్ ఆయిల్ మిల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా పశ్చిమాసియా, గల్ఫ్ 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంట నూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి మార్కం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. సింగరకొండ 71వ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దంకి కొత్తరెడ్డిపాలెం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను మాజీ మంత్రి పేర్ని నాని, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు సందర్శించారు. ప్రసిద్ధి చెందిన సింగరకొండ తిరునాళ్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సైతం సమయం, సందర్భం లేకుండా కూటమి ప్రభుత్వంపై చుండూరి రవిబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారికి మా హృదయపూర్వక
సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఒంగోలులో పలు ఆలయాలు ఉదయం నుంచి మూతపడ్డాయి. ఉదయం పూజా కార్యక్రమాలు అనంతరం స్వామివారి ఆలయాలు మూసివేశారు. మధ్యాహ్నం 3:21 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6:47 వరకు కొనసాగనుంది. గ్రహణ కారణంగా మూసివేసిన ఆలయాలను 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో నాగలక్ష్మి అమ్మవారి పసుపు కుంకుమల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాగలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీ పైన అమ్మవారిని కొలువు తీర్చిన మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. సాయి మహిళా యువసేన సభ్యులతో పాటు భక్తులు విశేషంగా పల్లకీ సేవలో పాల్గొన్నారు. అధ్యక్షులు అలహరి చంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన ఒక మండల అధికారి. విద్యార్థి దశ నుండి పుస్తక పఠనంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అధికారి అయినప్పటికీ పుస్తకాల విలువ తెలిసిన ఆయన తాను పనిచేసే కార్యాలయంలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక, ఉద్యోగపరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి అందరినీ మన్ననలు పొందుతున్నారు. ఒంగోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖరరావు కార్యాలయంలో చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. కార్యాలయంలో అడుగు పెట్టగానే అది కనపడుతుంది. పుస్తకాన్ని తీసుకోండి, పుస్తకాన్ని ఉంచండి, లేదా ఇక్కడే చదవండి అని బోర్డు పెట్టించి కొన్ని పుస్తకాలను ఉంచారు. కొన్ని ర్యాకులను ఏర్పాటు చేసి అందులో విజ్ఞానం పెంపొందించే రకరకాల పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందుబాటులో ఉంచారు. వీటితో పాటు విజ్ఞానం పెంపొందించే సీడీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు వారి పిల్లలు కూడా ఈ చిన్న లైబ్రరీకి వచ్చి తమకు ఉపయోగపడే పుస్తకాలు తీసుకువెళ్ళి చదువుకొని తిరిగి అక్కడ పెడుతున్నారు.
మరికొంతమంది తమ వద్ద ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి అందులో భద్రపరుస్తున్నారు. అలానే నా దగ్గర పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మా తోటి సహోద్యోగులు కూడా వాళ్ళ దగ్గర పుస్తకాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ సైన్స్కి సంబంధించి మామూలుగా జనరల్ నాలెడ్జి, ఆధ్యాత్మికమైన పుస్తకాలు, అలానే ఆడియో సీడీలు, వీడియో సీడీలు కూడా ఉన్నాయి. అలానే ఇండియా టుడే స్పెషల్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అన్నీ జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోండి, పుస్తకాలు చదవండి, తీసుకొని వెళ్ళండి, చదువుకొని మళ్ళీ దగ్గర ఇక్కడ పెట్టండి. అలానే మీ దగ్గర ఉన్న పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 10 మందికి ఉపయోగపడండి. ఇది ఒక నా యొక్క విన్నపం అండి. దీన్ని వినియోగించుకుంటానని ఆశిస్తున్నాను. గ్రామ సచివాలయాల నిర్వహణ నిబంధనలు మీకు బుక్ కూడా ఇక్కడ ఉందండి. అలాగే ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది. ముఖ్యంగా ప్రధాన అంశం ఏంటంటే మన మండల పరిషత్ ఒంగోలులో గౌరవ ఎంపీడీఓ గారు కె రాజశేఖర్ గారు టైం ఉన్నప్పుడు ఇక్కడ మన మండల ప్రజా పరిషత్లో కొన్ని బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ ఒక చిన్న మినీ గ్రంథాలయం టైపు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది మండల ప్రజా పరిషత్కి కొన్ని పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి సేవ చేసిన తర్వాత వాళ్ళు గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళకి కావాల్సిన బుక్స్ని తీసుకొని ఒక 5-10 నిమిషాలు చదువుకొని వెళ్తూ ఉంటారు. అదే క్రమంగా మేమైతే మాకు సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి మాకు చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నేనైతే కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి నాకు ఆక్స్ఫర్డ్ బుక్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. కొన్ని క్రిటికల్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి. దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం సమీపంలో ఉన్న గండి చెరువు గ్రామానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ప్రధాన ఆధారం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుకు గండి పడటంతో నిల్వ నీరు వృధాగా పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యపై గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు స్పందించి స్వయంగా దాదాపు 16 లక్షల రూపాయలు వెచ్చించి గండి చెరువు మరమ్మతు పనులు చేపట్టించారు. ప్రస్తుతం పనులు పూర్తి కావస్తుండగా గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. 40 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్న సమస్య ఇది. ఇప్పటికైనా చెరువు బాగుపడుతుంది, సాగునీటి సమస్య తీరుతుంది అంటూ రైతులు ఎలక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెరువు పునరుద్ధరణతో 100 ఎకరాలకు సాగునీరు అందనుంది. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య కూడా తగ్గనుంది. దాదాపు 40 ఏళ్ల కర నెలవేరబోతుందనే ఆశాభావం గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. త్వరలోనే గండి చెరువును అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొమ్మలాపురం చరిత్రలో 40 సంవత్సరాల తర్వాత ఏ రాజకీయ పార్టీ చేయని కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వంలో రికార్డులు బద్దలగొట్టమే తప్ప ఎక్కడ కూడా సంవత్సరాల తరబడి ఉన్న పనులు కూడా నేడు ఈ నియోజకవర్గానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గూడూరి ఎలక్షన్ బాబు ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసే పనుల గురించి ఈరోజు ఆయన ఎక్కడ చేసిన పని కూడా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల పనులు గత ప్రభుత్వాలన్నీ కూడా చేయని పనులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు గారికే దక్కుతుంది. ఈ నియోజకవర్గానికి గూడూరి ఎలక్షన్ బాబు గారు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినదో ఆనాటి నుంచి గిరిజన గూడాలు కానీ పల్లెలలో కానీ ఎక్కడ మేము తిరిగి అధికారంలోకి వస్తే మమ్మల్ని నమ్మి మీరు ప్రజలు ఓట్లేస్తే గత 40 సంవత్సరాల నుంచి మా ఎన్నాపాపిరెడ్డి సప్లై ఛానళ్లకు నీళ్లు లేక ఎందరో రాజకీయ నాయకులకు ప్రాధేయపడిన మినిస్టర్లు, మంత్రులు అందరూ పాదయాత్రలు చేసారు. ఈ కాలం మీద ఎవరు చేయని పని గూడూరు ఎలక్షన్ బాబు గారు అభయం ఇచ్చి 16 లక్షల రూపాయలతో
వర్క్ స్టార్ట్ చేసి ఇవాళ ట్రయల్ రన్ ఏర్పాటు చేయమనేది నీళ్లు చెర్లేకి వచ్చినవి. ఆయనకు మా గ్రామం తరపున ఎలక్షన్ బాబు గారికి పూర్తి ధన్యవాదములు. పెద్దబొమ్మలాపురం గ్రామం ప్రజలు గత 40 సంవత్సరాల నుంచి ఈ నీళ్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది ఈరోజు నెరవేరింది కూటమి ప్రభుత్వంలో. మా గూడూరు ఎలక్షన్ బాబు సార్ ఆధ్వర్యంలో ఆయన నిధులు తీసుకొచ్చి నన్ను నమ్మి నాకు ఈ వర్క్ ఇచ్చి సకాలంలో చేయమన్నందుకు మేము ఆ నీళ్ళు తీసుకొచ్చి రైతుల కళ్ళల్లో ఆనందాలు చూస్తున్నాం. ఈరోజు 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు వచ్చి చూసిపోతున్నా కానీ నేను చేసిన పాపాన పోలేదు. పౌర్ణమి శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గోశాలలో గోవులకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. గోశాల వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, శర్మ కాలేజీ, ఆర్పి రోడ్డు, శ్రీగిరి చేరుకుంది. గిరి ప్రదక్షిణ గోవిందనామస్మరణలో పాల్గొన్న భక్తులను పౌర్ణమి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాఘవరెడ్డి దంపతులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. రంజాన్ ఉపవాస వేళలు 4/3/2026 బుధవారం. సహరీ ఉదయం 5:05 ఇఫ్తారీ సాయంత్రం 6:23. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఇరాన్పై మరోసారి విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రాబోయే 24 గంటల్లో భీకర దాడులు జరుగుతాయని హెచ్చరిక. మెప్మాలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. బాలినేని తాజా వ్యాఖ్యలను ఖండించిన దామచర్ల. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం పోలీస్ ప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులు రక్తదానం. డి న్యూస్లో నేటి మాట. మట్టిలో వేసిన గింజలు, మనసులో నాటిన విలువలు ఎన్నటికీ వృధా కావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.